శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తామంటూ హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సీఎం పెన్షన్లు అందించారు. గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు సీఎం ఆటోలో వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటో కార్మికుడికి బాడుగై కూడా ఇచ్చి చంద్రబాబు హుందాగా వ్యవహరించారు. దీంతో చంద్రబాబుకు ఆటో వాలా పాదాభివందనం చేశారు. గూడెం చెరువు ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శలో అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. మహిళలపై విరుచుకుపడాలని ధోరణితో ఇంకా జగన్ ఉన్నారని మండిపడ్డారు. అధినేత రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇంకా విజృంభిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కాదు 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కి పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకుండే తెలివితేటలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వత